హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో అయితే నేను ఒక 5 years బేబీకి లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలి, మార్కింగ్ అండ్ కట్టింగ్ స్టిచ్చింగ్ కూడా నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ పైన ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 meters తీసుకున్నాం అనమాట. అండ్ కింద వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాం. దాని లోపలికి కాటన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాం, అంటే 2 layers కింద వేద్దామనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి 1.5 inch వరకు తీసుకున్నాం అనమాట. లైనింగ్ ఇలా 4 folds వేసేసి పైన బాడీ పార్ట్ వరకు మాత్రం తీసేసుకొని, ఇక్కడ పైన బాడీ పార్ట్కి వచ్చేసి 11 inch తీసుకున్నాం అనమాట. 11 inch వరకు తీసేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ మార్కింగ్ అయితే వేసేసుకొని, ఇదిగోండి ఒక మార్క్ చేసేసుకొని ఇక్కడికైతే కట్ చేసేసుకుంటున్నాము. కట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా సైడ్స్లో ఉంటాయి కదా, ఆ సైడ్ క్లాత్స్ కూడా కొంచెం కట్ చేసేసుకుని పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 3.5 inch, 2 inch నెక్ అండ్ 2.5 inches వచ్చేసి షోల్డర్ అనమాట. అంటే 4.5 inch ఫుల్ షోల్డర్ తీసేసుకొని ఇదిగోండి ఇలా జస్ట్ అయితే మార్క్ చేసేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం అనమాట. తను టైలర్ కాబట్టి మొత్తం ఫ్రీ హ్యాండ్తోనే మార్క్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి 2 inches వచ్చేసి నెక్ తీసుకున్నాం కదా. సాటిన్ ఫ్యాబ్రిక్ వేసుకుంటే మనకి నెట్టెడ్ క్లాత్లో చాలా బాగా కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది. మనం కాటన్ వేసుకోవచ్చు, లేదంటే పాలిస్టర్ కానీ క్రేప్ కానీ అలా కూడా వేసుకోవచ్చు. బట్ పైన అయితే మనము బయటకి ఎలివేట్ అయ్యేది మాత్రం సాటిన్ వేసుకోవాలి. అండ్ దీని హైట్ వచ్చేసి 18 inches తీసుకున్నాము. సైడ్ ఉంటుంది కదా, మిగిలిన క్లాత్ అంతా కూడా మేము బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అలా పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది 4 folds మీద వేసేసుకున్నాం అనమాట. ఇది 2 meters తీసుకున్నాము ఫ్యాబ్రిక్. కింద ఫ్యాబ్రిక్ అంతా కూడా ఫ్రాక్కి వచ్చేలాగా, పైన వచ్చేసి కొంచెం ప్లెయిన్గా ఉంది కదా, అది వచ్చేసి బాడీ పార్ట్కి వేద్దామని. టోటల్ హైట్ వచ్చేసి 22 inches పాపది, అంటే కింద పార్ట్ వచ్చేసి. పైన ఒక 11 inches వేసుకున్నాం కదా. అండ్ కింద లైనింగ్ వచ్చేసి 18 inches వేసాము, సరిపోతుంది కరెక్ట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి పైన బాడీ పార్ట్ కోసం ఇదిగోండి ప్లెయిన్ అంతా కూడా ఇలా పెట్టేసుకొని ఒక 2 parts అయితే కట్ చేసేసుకోవాలి ఇలా. మా ఫ్రెండ్ అయితే ఇదంతా కటింగ్ చేశారు, నేనైతే స్టిచ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 4 inches ప్లెయిన్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ అంతా 4 inches 2 meters వరకు కట్ చేసేసుకున్నాము. 2 meters 4 meters వస్తుంది అనమాట. ఇది వచ్చేసి నేను పైన పార్ట్ ఉంటుంది కదా, మనకి ఒక 20 inches వరకు వచ్చిందనమాట. 2 folds మీద వేసుకుంటే 20, 40 inches అలా అనమాట. ఇలా ఎంత ఉందో అంతా తీసుకొని ఈ లేయర్స్ ఏంటంటే నేను పైన యాడ్ చేస్తాను బాడీకి, ఫ్రాక్ బాడీ పార్ట్కి. అండ్ నేను వచ్చేసి ఇక్కడ పైన బాడీ పార్ట్కి కూడా కాటన్ది అయితే తీసుకున్నాం అనమాట. సాటిన్ ఏంటంటే కొంచెం సమ్మర్ అప్పుడు మనకి ఇరిటేటింగ్ అనిపిస్తుంది పిల్లలకి, అందుకనేసి మేము కాటన్ కూడా యాడ్ చేసాము. కాటన్ కూడా యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం మనకి పార్టీ వేర్ ఫ్రాక్ లాగా లుక్ వస్తుంది. కింద మిగిలిన క్లాత్ వచ్చేసి ఫ్రాక్ లోపల కింద వేసుకోవడానికి ఇక్కడ 2 linings అనేది యూజ్ చేసాం అనమాట. ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. సైడ్ ఏమైనా కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మనము ఇలా 2 linings యాడ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి, రైట్ సైడ్ వేసుకొని రైట్ సైడ్ మీద కాటన్ ఫ్యాబ్రిక్ మీద సాటిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకొని అవుట్లైన్ అంతా కూడా మనము టాప్ స్టిచ్ వేసుకోవాలి, లైనింగ్స్ మొత్తం కదలకుండా. ఇక్కడ మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేస్తున్నాను. కింద వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి చుట్టూరు స్టిచ్ చేసేస్తున్నాను. కింద మాత్రం వదిలేస్తాను అనమాట, ఎందుకంటే మనం దీన్ని టర్న్ చేయడానికి ఉండాలి కదా, అందుకనేసి. ఇదిగోండి ఇలా స్టిచ్ చేసేసి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను అనమాట.
నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ప్రిల్స్ అనేది యాడ్ చేస్తాను. సో అందుకోసం నేను ఏం చేశానంటే ఇలా టర్న్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనమాట. లేదు అంటే మనము జస్ట్ నార్మల్గా వేసేసుకొని దానికి ఎక్స్ట్రాగా క్రాస్ పట్టీలాగా తీసుకొని చుట్టూ నెక్కి వేసుకుంటే బాగుంటుంది. అంటే క్రాస్ పట్టీ ఎందుకు వేసుకోవాలి అంటే ఇక్కడ నేను ఇలా టర్న్ చేశాను కదా, ఇలా టర్న్ చేసినప్పుడు మనం లోపల వేసిన స్టిచ్ ఏదైతే ఉంటుందో కట్ చేసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చులు అవన్నీ కూడా బయటికి ఎలివేట్ అయిపోతాయి అనమాట. నెట్ కదా, నార్మల్ క్లాత్కి అయితే అలా ఎలివేట్ అవ్వదు, బట్ దీనికైతే ఎలివేట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకనేసి మనం క్రాస్ పట్టి తీసుకొని హ్యాండ్ వర్క్ అయినా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా అటు సైడ్కి తిప్పేసుకొని స్టిచ్ చేసేసుకున్నా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడైతే ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. దీనికి మొత్తం అంతా కూడా ప్రిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకనే మేము ఇలా టర్న్ చేసేసి ఈ వేలో అయితే స్టిచ్ చేస్తాము. ఇది చుట్టూరు మొత్తం అంతా స్టిచ్ చేసేసిన తర్వాత కింద కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఇదిగోండి ఇటు సైడ్ నుంచి మొత్తము ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్కి ప్రిల్స్ పెట్టడానికి అయితే ఇక్కడ మనం ఇందాక 40 ఇంచెస్ వరకు క్లాత్ తీసుకున్నాం కదా, సో దాన్ని అయితే ఇలా జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసేసి చివర ఎడ్జ్లో ఒకటైతే స్టిచ్ చేసేసుకోవాలి. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం ఎన్నెన్ని ఇంచెస్కి ప్రిల్స్ పెట్టుకోవాలి అనేది అయితే ఇక్కడ డిసైడ్ చేసుకొని, ఇక్కడ మేమైతే నెక్కి ఒకటి పెట్టాము, దాని తర్వాత మళ్ళీ ఒక 1 ఇంచ్కి, దాని కిందకి ఇంకొక 1 ఇంచ్కి, అలా అయితే మనకి కొంచెం లేయర్స్ లాగా వస్తుంది కదా, అందుకని దీన్నైతే ఈ విధంగా పెట్టి ప్రిల్స్ అయితే పెడుతున్నాను. దీన్ని మళ్ళీ ఇటు సైడ్కి టర్న్ చేసి దాని మీద టాప్ స్టిచ్ వేస్తాను. అలా వేసుకుంటే ఏంటంటే మనకి ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. నెక్ చుట్టూ కూడా సేమ్ ఇదే వేలో మనం ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఎలాంటి డిజైనర్ ఫ్రాక్స్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం టైం పడుతుంది. మనం టైం ఎక్కువ తీసుకొని స్టిచ్ చేసుకుంటే కనుక బయట థౌజండ్స్లో పెట్టి కొనే డ్రెస్సెస్ అన్నీ మనం చక్కగా ఇంట్లో ఈజీగా తక్కువ కాస్ట్లోనే అయిపోయేలాగా చేసుకోవచ్చు. ఇదంతా కూడా నెక్కి కరెక్ట్గా వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి ఏమవుతుందంటే ఫినిషింగ్ అనేది అంత బాగోదు. నాకైతే కొంచెం ఈ ప్రిల్స్ పెట్టి కుట్టేటప్పటికి కొంచెం టైం ఎక్కువే పట్టింది. యాక్చువల్లీ ఇది ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వీడియో, నాకేంటంటే ఎడిటింగ్కి టైం కుదరక ఈ వీడియో అయితే పక్కన అలా ఉండిపోయింది. ఇలా మొత్తము షోల్డర్ వరకు కూడా మనము ప్రిల్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. కింద ఎలాగో మేము బార్డర్ వచ్చిన క్లాత్ని కింద పార్ట్కి వేసాము కదా, సో అందుకనే పైన బాడీ పార్ట్కి కుదిరినంత వరకు ప్లెయిన్గా పెట్టేసి పైన డిజైన్ అనేది కొంచెం వచ్చేలాగా వేద్దామనేసి మేము ఇలా వేసామన్నమాట. అందుకనే బాడీ పార్ట్లో ఎక్కడ చిన్నగా ఫ్లవర్స్ వచ్చే తప్పించి ఎక్కువ డిజైన్ అనేది పెట్టలేదు. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని దీని మీద టాప్ స్టిచ్ వేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి ఇలా వేసుకుంటే మీరు కావాలంటే నెక్ దగ్గర కొంచెం లేస్ లాగా అలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. మొత్తం ప్రిల్స్ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి మేమైతే ఇక్కడ కొంచెం లేస్ యాడ్ చేసాము. బ్యాక్ సైడ్ అయితే ఏం వేయలేదు, జస్ట్ నార్మల్గా హుక్స్ పట్టి పెట్టేసుకొని ఫ్రంట్ సైడ్ వచ్చేసి లేస్ వేసాం అనమాట. లేస్ వేసినాక కొంచెం లుక్ అనేది ఎలివేట్ అయింది. అండ్ కింద పార్ట్కి వచ్చేసి మనకి ఎంత నడుము లూజ్ కావాలో అంత నడుముకి లూజ్ సరిపడా ఇక్కడ ప్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. చిన్నగా కాటన్ క్లాత్ అయితే ఎక్కువ తీసుకోలేదు, సాటిన్ క్లాత్ అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాము. మీరు కావాలంటే రెండు సమానంగా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ పీస్ ఉంటే మేము అది యూజ్ చేస్తాం అనమాట, సో అందుకని కొంచెం క్లాత్ అనేది తగ్గింది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇక్కడ మేము 3 లేయర్స్ ప్రిల్స్ వేసాం కదా, ఆ ప్రిల్స్కి మీరు కావాలంటే దానికి కూడా లేస్ వేసుకోవచ్చు. అలా లేస్ వేసుకున్నా కూడా మీకు ఇంకా లుక్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. ఇది మొత్తం అంతా కూడా మేము సెల్ఫ్ కలర్లో వేసాం కదా, సో డిజైన్ అనేది ఎక్కువ ఎలివేట్ అవ్వదు అనమాట బయటికి. ఇదిగోండి ఇక్కడ మేమైతే 11 ఇంచెస్ వరకు పెట్టుకున్నాము ప్రిల్స్. 11 ఇంచెస్ వరకు పెట్టుకొని, సో సేమ్ ఇదే దాని మీద పెట్టేసి సాటిన్ క్లాత్ ఉంది కదా దాని మీదకే ప్రిల్స్ పెట్టేస్తున్నాం అనమాట. ఇలా మొత్తం అంతా కూడా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. సాటిన్ క్లాత్ ఏంటంటే కొంచెం ఎక్కువ పీచులు వచ్చేస్తూ ఉంటుంది,
కొంచెం జాగ్రత్తగా పెట్టుకుని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇదిగోండి మిడిల్లోకి ఇలా జస్ట్ ఒక మార్కింగ్ పెట్టేసుకొని 2 మీటర్స్ కదా మనం తీసుకున్న క్లాత్, హాఫ్ వరకు ఒక 1 మీటరు, ఇంకొక హాఫ్ వరకు 1 మీటరు స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ప్రిల్స్ ఇలా పెట్టేసుకొని. అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ మిడిల్లో అక్కడక్కడ బీడ్స్ వచ్చాయి. ఆ బీడ్స్ కొంచెం ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు కష్టమైందనమాట, ఎందుకంటే అవి తొందరగా లాగిన రావట్లేదు, క్లాత్ చిరిగిపోతుంది. సో ఆ బీడ్స్ని తప్పించుకుంటూ కుట్టేటప్పటికి కూడా కొంచెం టైం ఎక్కువ పట్టింది. అండ్ కింద పార్ట్ వచ్చేసి పైన దానికైతే అటాచ్ చేసేస్తున్నాము. ఇలా పెట్టేసుకొని మేము సైడ్ బందులు కూడా యాడ్ చేసాం అనమాట, బందులు కట్టుకుంటాం కదా అవి. ఇలా పెట్టేసుకొని మొత్తం అంతా స్టిచ్ చేసేసిన తర్వాత సైడ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. 2 స్టిచెస్ అనేది వేసేసుకొని జాయింట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద ఎంత అయితే మిగిలిందో లైనింగ్ పార్ట్లో బారు, సో ఆ లైనింగ్ పార్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా మనం ఇలా మడిచేసి లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ ఫర్దర్గా బేబీ హైట్ ఏమైనా పెరిగినా కూడా మనం దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే అయిపోయింది. ఒక సైడ్ అయితే అటాచ్ చేసేసాం, సేమ్ అదే వేలో ఇటు సైడ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇవైతే కనుక చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే బీడ్స్ వచ్చాయి కదా అందుకోసమే. ఇక్కడైతే విడివిడిగా అయితే స్టిచ్ చేయలేదు, లైనింగ్ పార్ట్స్ వచ్చేసి మొత్తం అంతా కూడా ఫ్రాక్గా పెట్టేసి మేము స్టిచ్ చేసేసాము, ఎందుకంటే ఎక్కువే ఉంది కాబట్టి అంత ప్రాబ్లం ఏం లేదు అందుకని. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. పైన పార్ట్ వచ్చేసి ఇలా ఉంది అండ్ టోటల్ ఫ్రాక్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎవరైనా ఈ డిజైన్ కనుక ట్రై చేస్తే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా పిక్స్ అయితే షేర్ చేయండి. మేమైతే కింద బోర్డర్ అనేది మంచిగా ఎలివేట్ అవ్వడం కోసం లైనింగ్ పార్ట్ అనేది కొంచెం పైకి పెట్టుకున్నాము. మీరు కావాలంటే ఫ్రాక్తో సహా సమానంగా పెట్టేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.